Hi everyone, this is Shabir and welcome back to our channel. So this is iPhone 7. So 2016 లో అయితే లాంచ్ అయింది అండ్ 2025 లో మనం దీన్ని పర్చేస్ చేస్తా. సో పర్చేస్ చేస్తే ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎవరు పర్చేస్ చేస్తే బాగుంటది, సో ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీరు కన్నా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ చూడండి, ఇది వచ్చేసరికి మనకు లాంచ్ అయ్యి దగ్గరగా 9 years అయితే కంప్లీట్ అయిపోయింది. సో 9 years లో దీని డిజైన్ ఏ విధంగా ఉంది గైస్ చూడండి. సో ఏదైతే రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ SE 3rd generation, సో సేమ్ ఉంటది అనమాట డిజైన్. దీనికి అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది, దానికి బ్యాక్ గ్లాస్ అయితే వస్తుంది, అంతే డిఫరెన్స్. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెఫ్ట్ లో వచ్చేసరికి మనకు అలర్ట్ బటన్ అయితే ఉంది అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అదేవిధంగా సిమ్ ట్రే అయితే ఉందన్నమాట. సో ఇంకా బాటమ్ లో వచ్చేసరికి మనకు స్పీకర్ గిల్స్, అదే విధంగా లైట్నింగ్ పోర్ట్ ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో కెమెరా, సింగిల్ కెమెరా మాడ్యూల్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ గా డిజైన్ గైస్ చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 4.7 inch కి సంబంధించిన డిస్ప్లే అయితే ఉంది. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకు టచ్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే ఇది. సో నాకైతే డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చూడండి గైస్, నేనైతే ఈ ఫోన్ ని 1 month అయింది తీసుకొని. సో నాకు ఎలాంటి స్క్రాచెస్ అయితే పడలేదు, అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే వస్తుంది ఇది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొటెక్షన్ చేసింది గైస్. అయినా కూడా నా చేతిలో నుంచి పగిలిపోయింది అనమాట. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ కూడా మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ గైస్, చేతిలో పట్టుకుంటే కూడా చూడండి, చేతిలో నాకు చాలా చిన్నదిగా స్లిమ్ గా అయితే ఉంటది. సో ఓవరాల్ గా మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఫామ్ ఫ్యాక్టర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అంతేకాకుండా గైస్, దీంట్లో వచ్చేసరికి మనకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంది. నేను మీకు ప్రతిసారి చెప్తాను, రెసిస్టెన్స్ అంటే ఆ వాటర్ ని ఆపుతుంది అంతే, ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఓకే గైస్, iPhone 7 డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు 4.7 inch కి సంబంధించిన IPS రెటినా LCD ప్యానల్ అయితే ఉంది. గైస్ చూడండి, చిన్న డిస్ప్లే అండ్ అదే కాకుండా దీంట్లో పెద్ద పెద్ద బెజల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఒక్కటే నాకు నచ్చలేదు, రిమైనింగ్ మొత్తం అయితే నాకు నచ్చింది. అండ్ LCD డిస్ప్లే కదా, ఇది క్వాలిటీ ఉంటుందా అంటే గైస్ చూడండి, 2025లో కూడా ఇది చాలా మంచి క్వాలిటీని ఇస్తుంది. అండ్ గైస్ చూడండి, సన్ లైట్ విజిబిలిటీ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. సో డిస్ప్లే పరంగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది చాలా చిన్న డిస్ప్లే అండ్ బెజల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇవి మీకు ప్రాబ్లం లేదంటే నాకు కూడా ప్రాబ్లం లేదు. ఓకే గైస్, iPhone 7 పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకి Apple A10 ఫ్యూజన్ చిప్ అయితే ఉంది. ఇది ఒక 16 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో డైలీ యూసేజ్ కి ఓకే. అండ్ దాని తర్వాత మల్టీ టాస్కింగ్ ఓకే ఓకే చేయొచ్చు, కానీ హెవీ చేయాలంటే కుదరదు, ఎందుకంటే లిమిటెడ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు డైలీ యూసేజ్ అయితే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తుంది, మల్టీ టాస్కింగ్ అయితే ఓకే ఓకే చేస్తుంది. అండ్ గైస్ దీంట్లో మనకు 2 GB ర్యామ్ ఉంది. అండ్ చూడండి, 2 GB ర్యామ్ ఉన్నా కూడా ఇది ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటది, ఎందుకంటే హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి దీనికి 2 GB ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్ గా డైలీ టాస్క్ అయితే యూజ్ అవుతుంది. సో మల్టీ టాస్కింగ్ కూడా ఓకే ఓకే అని చెప్పాను కదా. అండ్ హెవీ టాస్క్ అయితే ఇది చేయలేదన్నమాట. అండ్ గైస్ దాని తర్వాత దీని సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మన టచ్ ఐడి అయితే ఉందన్నమాట. సో టచ్ ఐడి కూడా చాలా ఫాస్ట్ గా అయితే అన్లాక్ అయితే అవుతుంది. అండ్ దాని తర్వాత సరికి iPhone 7 కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు సింగిల్ కెమెరా మాడ్యూల్ అయితే ఉంది. సో 12 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా ఇది. అండ్ గైస్ చూడండి, దీన్ని యూజ్ చేసి మనం 4K 30 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. నేను మీకు ఇమేజెస్ అండ్ వీడియోస్ చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకు 7 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా అన్నమాట. కెమెరాస్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తాయని చెప్పి. ఒకసారి నేను మీకు శాంపిల్స్ చూపిస్తాను చూడండి. సో ఓకే గైస్, నేనైతే 4K 30 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. అవుట్డోర్ కండిషన్ ఇది మొత్తము. సో అది కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. iPhone 7లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ మీకు చూడొచ్చు అనమాట. సో నాకైతే దీంట్లో స్టెబిలైజేషన్ అంతగా లేదనిపిస్తుంది 4K 30 FPSలో. సో ఓకే గైస్, నేనైతే iPhone 7లో 1080p 60 FPS అయితే రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో అయితే స్టెబిలైజేషన్ బాగుంది అండ్ డైనమిక్ రేంజ్ కూడా నాకైతే బాగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేనైతే తీస్తున్నాను అనమాట. సో చూసారు కదా, సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఓకే గైస్, నేనైతే iPhone 7లో ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే ఉంది. సో ఆడియో అండ్ వీడియో కాల్ మీరు ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. ఓకే గైస్, ఇకపోతే మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో. సౌండ్ క్వాలిటీ కూడా చాలా అయితే చాలా బాగుంది.
ఓకే గైస్, మనమైతే ఐఫోన్ 7 బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. సెకండ్ హ్యాండ్‌లో మనం ఫోన్ తీసుకుంటున్నామంటే బ్యాటరీ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. అది కూడా ఓల్డ్ ఐఫోన్స్‌లో. దీంట్లో వచ్చేసరికి మనకు 1960 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఉంటది. సో, ఇదొచ్చేసరికి మనకు డైలీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చార్జ్ చేయాలి. నేనసలు ఏం యూజ్ చేయలేదు. జస్ట్ నేను ఛార్జింగ్ 80% పెట్టుకొని ఆఫీస్‌కెళ్ళాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాకెంతుంది, సో, ఇంకా 61% అయితే ఉంది. నేను ఏం యూజ్ చేయలేదు. జస్ట్ వీడియో రికార్డింగ్ అయితే చేశాను. సో, దీన్ని బట్టి మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు. డైలీ 2, 3 టైమ్స్ అయితే మీరు చార్జ్ చేయాలి. అండ్ గైస్ ఓవరాల్‌గా సో, ఈ ఫోన్ ఎవరు పర్చేజ్ చేయొచ్చు? గైస్ చూడండి, ఎవరైతే చిన్న చిన్న మెసేజెస్ చేసుకొని లేదంటే యూట్యూబ్ చూసుకుంటారో, సో, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇది నేను ఎక్కువ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఛార్జింగ్ ఊరికే పెట్టి తీస్తూ ఉండొచ్చు. అండ్ ఎవరైతే ప్రైమరీ డివైస్‌గా తీసుకోవాలనుకుంటున్నారో బయట వెళ్లి వర్క్ చేసేవాళ్ళు, సో, వాళ్ళకైతే అస్సలు రికమెండ్ చేయను నేనిది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 5,000-6,000 అయితే ఉంటది. సో, ఆ ప్రైస్ రేంజ్‌లో కం వేరే ఆండ్రాయిడ్ ఫోన్‌తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో, థాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు వీడియోని. అండ్ నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే డిస్‌లైక్ చేయండి. మీరు కానీ ఛానెల్‌కి కొత్తగా విజిట్ చేస్తే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.